ఇప్పుడు కూడా చాలా పెద్ద ఆందోళన చేసినప్పుడు సుందరయ్య గారు ఉన్నారు. చాలా పెద్ద ఆందోళన చేశాం మేము. ఆ రకంగా రాజ్యహింస అనేటువంటిది చేయకూడదు. మీరు ఎప్పుడైతే వాళ్ళని మీరు తుపాకీ చేతిలో పట్టుకొని దుర్మార్గం చేస్తున్నట్టు మీరు చేసేది అదే కదా, అంతకంటే దుర్మార్గం కదా. నిరాయుధుల్ని పట్టుకొని పోయి కాల్ చేస్తున్నారు అని ఆ రోజు కూడా చెప్పాము. ఈ రోజు కూడా మా పార్టీ ఆల్ ఇండియా పొలిట్ బ్యూరో కగార్ ఆపరేషన్ తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తుందండి. ఆదివాసీలు అటు ఇటు నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమండి, ఆ బండి సంజయ్కి బుద్ధి ఉందండి? బండి సంజయ్కి మానవత్వం ఉందా? అరే 100 మందిని చంపేసి చాపల్లో చుడుతూ ఉంటే అట్లా దాన్ని బలపరుస్తాడు. ఏం మనిషి అతను? ఏం రాజకీయ నాయకుడు అతను? వాళ్ళందరూ తీవ్రవాదులా? అది మొత్తం తెలంగాణ ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి గిరిజనుల్ని పట్టుకొని యూత్ అందరినీ పట్టుకొని చంపేసి చాపు చుట్టలు చుట్టి పంపించేస్తుంటే మేము ఆపేయట్లేదు, చంపేస్తాం మేము. ఎవడిచ్చాడాయా? ఎవడిచ్చాడు? రాజ్యాంగం అధికారం ఇచ్చినా ఈ ప్రభుత్వానికి? వాళ్ళేమో తుపాకులు తీసుకున్నావు, తప్పు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు తుపాకులు తీసుకుని చంపుతున్నావు కదా జనాన్ని. భారతీయులు కదా వాళ్ళు, భారతదేశ పౌరులు కదా. నువ్వు మరి చట్ట ప్రకారంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కేసులు పెట్టు. అదేం చేయడం లేదే. మరి వాళ్ళు చేసేదేమో టెర్రరిజం అయితే నువ్వు చేసేది ఏమిటిది? ఈరోజు బీజేపీ ఒక టెర్రరిస్ట్ పార్టీగా తయారవుతుందండి. ఆయుధాలు ఉన్నాయి కాబట్టి సాయుధ బలగాలను పెట్టుకొని మేము చంపేస్తాము. ఇంతకుముందు భారతదేశంలో చర్చ జరగలేదా? అస్సాంలో చర్చలు జరగలేదా? లేకుంటే నాగా తిరుగుబాటుదారులకు చర్చలు జరగలేదా? ఏం మాటలు మాట్లాడుతున్నాడు బండి సంజయ్? మంత్రి ఆయన. మా డిమాండ్ ఏంటంటే వాళ్ళు చర్చలకు వస్తామన్నప్పుడు చర్చించడం మంచిది. ఇది కేవలం వ్యక్తిగతమైనటువంటి సమస్య కాదు, కేవలం అధికారం కోసం ఏదో కొన్ని గ్రూపులు కలిసి చేస్తున్నది కాదు. ప్రజల యొక్క సామాజిక ఆర్థిక సమస్యలతో వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళ లైన్ తప్పు కావచ్చు, కూర్చోబెట్టండి, చర్చించండి. ఆయుధాలు వదలాలంటున్నారు. చర్చల ద్వారా పరిష్కారం అయితే ఆయుధాలు వదిలితే మంచిది, దేశానికి చాలా ఉపయోగం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి కాలంలో చర్చలు జరగలేదా? మరి అట్లా ఈ బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడు? కాబట్టి సిపిఎం పార్టీగా మా పొలిట్ బ్యూరో మా విధానం ఏంటంటే కగార్ ఆపరేషన్ తక్షణం ఆపేయాలి. ఈ గిరిజన ప్రజల్ని పొట్టన పెట్టుకుంటున్నారు. సాయుధ బలగాల్ని ఏదో శత్రు సైన్యం మీద వాడాల్సినటువంటి సాయుధ బలగాల్ని సొంత ప్రజల మీద వాడి సామూహికంగా హత్య చేస్తున్నారు. తక్షణం దాన్ని నిలిపివేయాలి, చర్చలు జరపాలి. నక్సలైట్లు వాళ్ళ సైద్ధాంతికంగా మేము బలపరచకపోయినా వాళ్ళతో కనుక ఒక శాంతి ఒప్పందం జరిగిందనుకోండి, ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి వాళ్ళు ఏమడుతారో ప్రభుత్వం చేయాలి. ఆ రకంగా చర్చలు జరపాలి. ఆపరేషన్ కగార్ను ఆపేయాలని మా డిమాండ్. రైట్ సార్, ఇదే విషయంపై మరొకసారి గాజర్ల అశోక్ గారి దగ్గరికి వెళ్దాం.